హలో గాయ్స్, దిస్ యువర్ మనోజ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మంగళీర్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్. హలో అండి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు. ఇదేనండి మా ఎర్రబల్లలోని ఏరియా అనమాట. సో నేను నైట్ టైము 1:30 అవుతుందన్నమాట, మిడ్ నైట్. సో నాకు అప్పుడప్పుడు మిడ్ నైట్ బైక్ రైడ్ చేయడం నాకు ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి బైక్ రైడ్ మిడ్ నైట్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. సో అలాగ నేను బైక్ కిక్ రాడ్ కొట్టి ఇక స్టార్ట్ అయిపోయానండి మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి. సో టుడే ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉందన్నమాట అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర. సో ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇలా మిడ్ నైట్లో ఓన్లీ మన బైక్ మీద ఒక మంచి పాట పెట్టుకొని అలా సరదాగా ఒక 10-15 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటే అప్పుడప్పుడు మిడ్ నైట్ భలే ఉంటుంది. సో ఓన్లీ బైక్ రైడ్ లవర్స్కి మాత్రమే ఇది ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అప్పుడప్పుడు. సో వాళ్ళలో నేను ఒకనమాట. నాకు బైక్ రైడ్ అంటే బాగా ఇష్టం, బైక్ తోలడం, లాంగ్ రైడ్స్. సో టుడే ఈ ఫ్రెండ్షిప్ డేని నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర విజయవాడలో ఏం చేశాను ఏంటని ఎండ్లో మీరు చూడండి. ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే సరదాగా. ఇక మనం మెయిన్ రోడ్డుకి వచ్చేసామండి. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇదే మా ఏరియాలోని శర్మ డాబా. ఇది ఫేమస్ అన్నమాట. మంగళగిరి నుండి విజయవాడ మధ్యలో ఈ శర్మ డాబా ఉంటుంది. సో 10 కిలోమీటర్లో మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. సో ఎంజాయ్ ద వీడియో, మిడ్ నైట్ బైక్ రైడ్. సో మంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను దీంట్లో. సో ఎంజాయ్ ద వీడియో గైస్. మనం ఇక ఉండవల్లి ఏరియాకి వచ్చేసామండి. సో దాదాపు 2 అయిందనమాట. ఇది ఉండవల్లి ఏరియా అనమాట. ఇక్కడ మన ఉండవల్లి గుహలని ఫేమస్ ప్లేస్ ఉంది. మనకి అనంత పద్మస్వామి ఉంటారు. రానున్న రోజుల్లో ఈ వీడియో మీకు వస్తుందన్నమాట. సో ఇంకొక 4 కిలోమీటర్లో మనకి ప్రకాశం బ్యారేజ్. సో ఈ ప్లేస్ మొత్తం రంగులు గింగులు అన్నీ చేస్తున్నారు అనమాట. సో చూడండి ఎంత బాగుందో. ఫైనల్లీ మన రాయల్ సిటీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి రీచ్ అయిపోయాం. సో మామూలుగా ఉండదన్నమాట. నైట్ టైం మన ప్రకాశం బ్యారేజ్ వ్యూ అదిరిపోద్ది. అందులోనూ వరదల వల్ల
సో, ఫుల్‌గా అన్ని గేట్లు లిఫ్ట్ చేసాడన్నమాట. మొత్తం బంగాళాఖాతంలో కలుస్తుంది మన కృష్ణమ్మ రివర్. సో, కృష్ణమ్మ పరవళ్ళు. సో, నైట్ టైమ్ భలే ఉంటదన్నమాట చూడటానికి. సో, ఎంజాయ్ ద వీడియో. అలాగే ఫుల్‌గా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఫోటోస్ దిగడం, బైక్ రైడ్‌లు. సో, ఇలాగా ఈ డే నేను ఇలాగ జరుపుకున్నానన్నమాట. అలా మన కృష్ణమ్మ పారుతూ వెళ్తూ ఉంటే ఆ ఎదురుగా ఉంది కదండీ మన రైల్వే బ్రిడ్జి. సో, ట్రైన్ వెళ్తుంది చూస్తున్నారనుకుంటా కదా! సో, మామూలు వ్యూ కాదనమాట. నైట్ టైమ్ అందులోను ఇలా కృష్ణమ్మ పారుతా ఉంది. మనకి ఎదురుగా ఇలాగా ట్రైన్ వెళ్తుందనమాట. సో, ఇలాగా క్యాప్చర్ చేశాను. సో, చూస్తున్నారు కదా! మిలమిలమిల మెరిసిపోతుంది మన రాయల్ సిటీ విజయవాడ. సో, అద్భుతంగా ఉంటది. మార్నింగ్ ఏముందో గానీ నైట్ టైమ్ ఇలాంటి వ్యూ అసలు మామూలుగా ఉండదనమాట. దిస్ ఈజ్ మై బైక్. సో, ఎన్నో ప్లేసులు తిరిగాననమాట. సో, కాసేపు ఆగంగానే ఇగో ఒక బాబాయ్ ఉన్నాడు ఇక్కడ. సో, ఐస్ క్రీమ్ తీయమని చెప్పాను. మనకు నచ్చిన ఐస్ క్రీమ్ వెన్నెలా. సో, స్మాల్ 20 రూపీస్ వెన్నెలా ఐస్ క్రీమ్ తీసుకొని తింటుంటే ఉంది మజా మామూలుగా కాదు. వేరే లెవెల్ అనమాట. ఇంకా వెన్నెలా ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఎంజాయ్ చేసామన్నమాట. కృష్ణమ్మ పర్వాలు చూసుకోవాలి.
సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బాగుంది కదండి, గోడ మీద ఇలాగ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా గీశారన్నమాట వాళ్ళు. సో రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టు మై వీడియో.